ప్రయాగలో ఉన్నాం, నదీ కినారే దగ్గర. ఇక్కడ చూడండి, ఎర్రగడ్డలు లేకుండా ముల్లంగి, కొత్తిమీర వీటితో చేస్తారనమాట. మొలకలు బ్రహ్మాండంగా పెడతారు. ఇలా అంతా ఫ్రెష్ ఐటమ్స్ తోటి చేస్తారు. చాలా బాగుంది ఇది. ఇక్కడ పూజ చేసుకొని వచ్చి ఇలా అందరూ కూడా ఇక్కడ ఇలా వస్తూ ఉంటారు. అక్కడ చూడండి ఆశ్రమం నుంచి 24/7 ఇక్కడ భజనలు, రామాయణ భారత భాగవతాల గురించి చెప్పడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇంకాసేపట్లో నేను మీకు లైవ్లో ఇక్కడ మన ఛానల్లో గంగా నమస్కారాలు, దీపారాధనలు చేయించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి ఎరేజర్స్ దొరకడం కూడా కష్టమండి. మేము చాలా ట్రై చేస్తాము, గడ్డం తీసుకోవాలి ఇంట్లో వాళ్ళు అంటుంటే మనకు దొరకవు అనమాట. ఇక్కడ ఈ రకంగానే ఇట్లా వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలా, జెంట్స్ సంబంధించినటువంటివి. సో ఈ విధంగా ఇక్కడ విశేషాలు, ఇంకా విశేషాలు నేను చాలా తెలియజేస్తూ ఉంటాను. తర్వాత చూస్తూనే ఉండండి మరిన్ని విశేషాల కోసం. ఇక్కడ చూసినట్లయితే వంతెన ఉంది కదా, వంతెనకి ఆ పక్క ఉండేది వచ్చి ప్రయాగ సిటీ అనమాట. ఈ పక్క ఏమో మేళా ఉంటుంది, మధ్యలో గంగా స్నానాలు జరుగుతూ ఉంటాయి. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి మహాకుంభమేళా విశేషాలు. ధన్యవాదాలండి అందరికీ. హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ సంక్రాంతి బిలేటెడ్. గంగా మాత అందరి సంరక్షణ చేయాలని కోరుకుంటూ తిరిగి కలుద్దాం.